నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా కార్యక్రమాలు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విదేశాలలో కూడా తిలకిస్తున్నారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో బలిసలమ్మ గుడిలో శుద్ధి. సిపిఎం కార్యకర్తలు రాజకీయంగా ఎదగాలి. సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసాపురం పార్లమెంట్ సభ్యత్వ శిక్షణ కోఆర్డినేటర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమగ్రంగా వివరించారు. కొత్త వారికి సభ్యత్వ నమోదు, పాత వారికి రెన్యువల్ విధానంపై సమగ్రంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మాకు ఇక్కడ పరిశీలకులుగా నరసాపురం పార్లమెంటు కోఆర్డినేటర్గా ఉన్న నాగరాజు గారు ఈవేళ శిక్షణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఉండడం జరిగింది. మరి పెద్ద లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తుంది. ఏదైతే గతంలో 100 రూపాయలు సభ్యత్వం చేస్తే మరి యాక్సిడెంటల్ పాలసీగా 2 లక్షల రూపాయలు 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చాయి. ఈవేళ పార్టీ దాన్ని దిశ మార్చి 100 రూపాయలే సభ్యత్వంగా పెట్టి 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ పాలసీ పెట్టడం జరిగింది. మరి ఈ 5 లక్షల రూపాయలు పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. నేను కూడా ఒక సజెషన్ చేయడం జరిగింది. మరి మామూలుగా ఎవరైనా సరే చనిపోతే కనుక ఒక 50,000 అయినా సరే వాళ్ళకి అందేలాగా ఏర్పాటు చేయవలసిందిగా మరి పార్టీకి సజెషన్ చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా పెద్దలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి వేళ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీలో మరి ఈ సభ్యత్వ నమోదు అనేది ఒక పండగ లాంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, అలాగే మరి పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మరి విరివిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ పండుగ వాతావరణంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలని కార్యక్రమాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రారంభించడం, తద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో మరి ఈ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, సోదర సోదరీమణులందరూ కూడా ఎప్పట్లాగే మరి సభ్యత్వాన్ని నమోదు చేయించుకొని తద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా మరి స్పందించి తెలుగుదేశం పార్టీ ఉన్నతి కృషి చేసినందుకు అటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు నడుం బిగించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని రాష్ట్రంలో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో
ఒక మంచి నెంబరు సభ్యత్వ నెంబర్ వచ్చే దిశగా మనందరం కూడా పాటుపడాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని తద్వారా దానికి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి స్వీకరించాలని అందరూ తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి పార్టీకి మరి ఎనలేని బలం తెలుగుదేశం పార్టీ నాయకులు, అటువంటి నాయకులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీలో సభ్యత్వ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా సభ్యత్వం గురించి వివరించడానికి నర్సాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ నారాయణని వచ్చి సభ్యత్వానికి వివరించడం జరిగింది. ఎలా చేయాలి ఏంటనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక 100 రూపాయలు సభ్యత్వం 100 రూపాయలు ఇదివరకు 100 రూపాయలు ఉన్న పాలసీని 2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని దిశ మార్చి 100 రూపాయలని 5 లక్షలుగా మార్చారు. అదే వల్లభాజీ గారు మనకి చిన్న సజెషన్ ఇచ్చారు. ఏంటంటే నార్మల్ డెత్ కూడా 50,000 రూపాయలు ఇమ్మని సజెస్ట్ చేశారు. ఇక్కడ మీటింగ్ వచ్చిన క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ అండ్ యూనిట్ ఇన్ఛార్జ్లు అండ్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ వచ్చి అందరూ శిక్షణ తీసుకున్నారు. స్థానిక 21వ వార్డులోని మహాత్మా గాంధీ శక్తి కేంద్రంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి కావస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిలకించడం గమనార్హం అన్నారు. కార్యక్రమంలో రామగాని సత్యనారాయణ, శక్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన రోజు 2014 అక్టోబర్ 3వ తారీఖున ఇది ప్రారంభమైంది మన్ కీ బాత్ కార్యక్రమం. ఎందుకంటే ప్రతి నెల ఆఖరి ఆదివారం ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వద్ది. అంటే మనసులో మాట ప్రధానమంత్రి గారు ప్రజలతో మమేకమయ్యి ఈ యొక్క దేశం నలుమూలల మారుమూల గ్రామాల్లో కానీ దేశంలో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులు పేదవారు కూడా చేతి వృత్తితో చేస్తున్న కార్యక్రమాలు కానీ లేదా సంస్థలుగా ఏర్పడి కార్యదర్శితో సంస్థలు కానీ ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చిన కార్యక్రమం ఈ మనసులో మాట. ఇది 2014 అక్టోబర్ 3వ తారీఖున ఆయన ప్రారంభించి, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం చేసి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న భారతీయులే కాకుండా పాశ్చాత్య దేశాలు వివిధ మతాలు ఉన్నవారు కూడా ఇది చూస్తాకి అలవాటు పడిన పరిస్థితి. స్వయం సంఘాల ద్వారా మహిళలు ఏదైతే మనం మన్ కీ బాత్కు ముందు భారతదేశంలో మరి ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమం మరి ఎంతో చక్కటిది. పరిశుభ్రంగా ఉండాలి. ఎవరింటి కానీ ఇంటి చుట్టుపక్కల కానీ గ్రామాలు కానీ అని ఒక కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రోగ్రాం చేశారు. దాని మీద ఈరోజు ఆయన ఎక్కువ సమయం మహిళా సోదరుమణులు ఈ స్వచ్ఛ భారత్ని ఏ రకంగా అక్కడ మహిళా సోదరుమణులు ఏకంగా ఎంతో పరిశుభ్రంగా చూపించడం జరిగింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా శనివారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిపారు. తొలుత ఆలయాన్ని శుభ్రం చేసి ప్రాంగణాన్ని ముగ్గులతో తీర్చిదిద్దారు. అనంతరం దీపాలు వెలిగించి రామనామ సంకీర్తనతో కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్, కసిరెడ్డి మధులత, ధన శుంకర, అడప జమున, భారతి, తోట రాణి, లక్ష్మి, కృష్ణవేణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష అంటే
మన తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ అవడం కారణంగా మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం జరిగింది. దాని గురించి ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సెప్టెంబర్ 28 ఇవాళ నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు ఆయన దీక్షకు మద్దతుగా మేము పలు సేవా కార్యక్రమాలు అంటే మన నియోజకవర్గంలో ఉన్న గుడులను మందిరాలను శుభ్రం పరిచి అక్కడ ఉన్న దీపాలు వెలిగించి మన గోవిందనామాలు జపించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయించడం, నారాయణ మంత్రం జపించడం లాంటి కార్యక్రమాలు చేపట్టి కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు పూర్తి మద్దతుగా ఇవాళ తాడేపల్లిగూడెం జనసేన ముందొచ్చింది. అలాగే కాకుండా మా బీజేపీ నాయకులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మా వీర మహిళలు, అలాగే గుడికి సంబంధించిన మహిళలు, చుట్టుపక్కల మహిళలు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకొని ఇవాళ గుడిని శుభ్రం చేసి కడగడం లాంటి మంచి కార్యక్రమం, దీపాలు వెలిగించి కోలాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదం అందరూ కూడా అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ అయిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయటం జరుగుతుంది. వారికి మద్దతుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ఆలయాలు శుభ్రం చేయటం, సంప్రోక్షణ, ఆలయాలు శుద్ధి చేయటం జరుగుతుంది. ఈరోజు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లో ఈ కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా తాడేపల్లిగూడెం పురదేవత, తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి దేవస్థానం నందు ఈరోజు తాడేపల్లిగూడెం వీర మహిళలు అలాగే కూటమి నాయకుల సమక్షంలో ఈరోజు ఈ బలుసులమ్మ తల్లి ఆలయాన్ని శుద్ధి చేసి ప్రక్షాళన చేయటం జరిగింది. డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష నిమిత్తం మన ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ మన బలుసులమ్మ గుడి దగ్గర ప్రాయశ్చిత్తం అంటే శుభ్రంగా క్లీన్ చేయటం, దీపాలు వెలిగించడం అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. దీనికి మన జనసేన ఆధ్వర్యంలో మా బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ లడ్డు విషయంలో అపవిత్రత జరిగిందన్న ఉద్దేశంతో ఈ ప్రాయశ్చిత్తం చేస్తాం. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం అనేది ప్రతి హిందూ బాధ్యత అని చెప్పి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనకు పిలుపునిచ్చడం జరిగింది. మన తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకలకు కానీ, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు కానీ కళ్యాణ్ గారు దాన్ని నిర్మూలించడానికి ఆయన దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షకు మద్దతుగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు మన బీజేపీ నాయకులు, అలాగే మన జనసేన వీర మహిళలు, అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. శుద్ధి చేసిన తర్వాత అమ్మవారికి దీపాలంకరణ కూడా చేసి జనసేన కానీ అలాగే కూటమి నాయకులు అందరూ కలిసి వెళ్ళి దేవాలయాలను ప్రక్షాళన చేసి అక్కడ జరిగే తప్పుని, అయ్యా మా వల్ల తప్పు జరిగింది, తప్పు జరగకుండా మళ్ళీ చూసుకుంటాం అనేటువంటి తెలియపరచాలని కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు వరకు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక భాగ్యలక్ష్మిపేటలో సిపిఎం పార్టీ 8వ మహాసభ చిటకన రాము అధ్యక్షతన జరిగింది. సీనియర్ నాయకులు కవిగొట్ల వీర్రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సభకు పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు జవ్వాది శ్రీను హాజరయ్యారు. గత 3 సంవత్సరాల పార్టీ నివేదికను కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ ప్రవేశపెట్టారు. ఈ సభను ఉద్దేశించి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ సభ్యులు అందరం రాజకీయంగా ఎదగాలని, పార్టీని పట్టణంలో విస్తరించే విధంగా పనిచేయాలని, స్థానిక సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించాలని అన్నారు. గన్నాబత్తుల నాగేశ్వరరావు, భాగ్యలక్ష్మిపేట శాఖ సభ్యులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత నిర్ణయంలో భాగంగా స్థానిక నుంచి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుగుతున్న కాలం ఇది. ప్రస్తుతం శాఖల స్థాయిలో మహాసభలు జరుగుతున్నాయి. తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి వార్డు స్థాయి శాఖల్లో మహాసభల్లో భాగంగా ఈరోజు ఇక్కడ భాగ్యలక్ష్మిపేట శాఖ మహాసభ జరుగుతోంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో మహాసభ శాఖ నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలని ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాత ఇంట్లో రానున్న కాలానికి కొత్త కర్తవ్యాలు రూపొందించుకోవడం అనేది కూడా జరుగుతుంది.
అలాగే స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మహాసభ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఈ వార్డులో ఉన్నటువంటి మంచినీటి సమస్య కానివ్వండి, ఇళ్ల స్థలాల సమస్య కానివ్వండి, అలాగే డ్రైనేజీ సమస్యలు, అలాగే వీధి లైట్ల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఈ సమస్యల డిమాండ్ కోసం ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ప్రభుత్వాలు విధానాల ఫలితంగా ప్రజల మీద పడుతున్న భారాలని వెంటనే నిర్మూలన చేయాలని కోరుతున్నాం. అలాగే రోడ్లు సంబంధించిన సమస్య కూడా బాగా ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోడ్లు డ్రైనేజీ సమస్య కూడా వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా ఈ జ్వరాలు బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భాగ్యలక్ష్మీపేట శివార్లలోనూ మెయిన్ రోడ్ల మీద ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. వర్షాల వల్ల ఇబ్బందులు పడి ఈ రోడ్లు వెంటనే బాగు చేయించాలని, వీధి లైట్లు, మంచినీరు సరఫరా కూడా చేయాలని తీర్మానాలు చేశాం. అలాగే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా త్వరితగతిన పథకాలు అమలు చేయాలని తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మీపేట శాఖ మహాసభ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చేపట్టాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాల మీద శాఖ తీర్మానాలు చేసి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. భీమడోలులోని గీతాంజలి జూనియర్ డిగ్రీ కళాశాలలో సెట్వెల్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ పై సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి రామ్మోహన్ రావు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లా ఉపాధి అధికారి మధుభూషణ్ రావు మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో కళాశాల స్థాయిలో అక్టోబర్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు. సెట్వెల్ మేనేజర్ సత్యనారాయణ, జిల్లా కెరీర్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కృష్ణ, కిషోర్ రెడ్డి, కళాశాల కరెస్పాండెంట్ ఎం గౌతమ్ కుమార్, ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న గోల్స్ మనం పెట్టుకొని సాధించుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు ఏమొస్తుందంటే ఒకటి మీ మీద మీకు నమ్మకం వస్తుంది. ఓహో, నేను కూడా సాధించగలుగుతాను. అర్థమైందా? ఎప్పుడు చాలా పెద్ద గోల్స్ పెట్టుకొని ఓహో అంత ఇంత ఊహించుకొని అది ఫస్ట్ స్టార్టింగ్ కూడా మనం ఢిల్లా పడ్డా కంటే చిన్న గోల్స్. ఓకే, మనం డిగ్రీ అయిపోవాలంటే డిగ్రీలో నేను మంచి పర్సెంటేజ్ పాస్ అవ్వాలి. ఫస్ట్ గోల్ అది. అర్థమైందా? అది సింపుల్, మనం చేసే పని. నువ్వు తర్వాత యూపీఎస్సీ రాస్తావు, ఏపీఎస్సీ రాస్తావు, తర్వాత విషయం, ఆ తర్వాత వదిలేద్దాం ప్రస్తుతానికి. ఫస్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒక 1 year బ్యాక్ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండగానే మనం మరి డిగ్రీ అయిపోతుంది ఏం చేస్తాం, మనము ఏం చేయాలనుకున్నాం. అల్టిమేట్ గోల్ అయితే మనకు ఏదైనా అచీవ్ జాబ్ అని సంపాదించాలి, లేకపోతే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద జాబ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎవరు సాధించండి. మీరు టీచర్ కావాలంటే టీచర్ సాధించండి. మా దగ్గర మా క్లాస్లో మొదలు ఉంటాయి ఫస్ట్ టీచర్ అయినాడు, మళ్ళీ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ అంటే కొద్దిగా ఫైనాన్స్ స్టెబిలిటీ ఉంటుందంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కొంచెము. ఒకవేళ నెక్స్ట్ ఫెయిల్ అయినా కూడా దీని మీద మనము సర్వైవ్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి నేను చేస్తాను, టీచర్ ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని ఆర్డీ కలెక్టర్ అయినాడు. మీకు చదువుకోవడం కన్నా వేరే పనే లేదు. అలాగని చెప్పి 24 గంటలు అందరూ చదివే అంటున్నారు అనుకుంటా. రెగ్యులర్గా ఉండే క్లాసు కాకుండా ఇవాళ ఇక్కడ వచ్చి మేము కూర్చోబెట్టాము. ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఎప్పుడు చదివేనా కాదు, ఆడుకోవాలా. మనకి మెంటల్గా, ఫిజికల్గా సౌండ్గా ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా తెలివితేటలు ఉంటాయి. ఇందులో ఫిజికల్గా బాగోపోయినా, మెంటల్గా బాగోపోయినా ప్రతిదీ కూడా మనకి ఇబ్బంది. మన ఏజ్ అంతా ఇప్పుడు 20 years, 18 to 20 మధ్యలో ఉన్నారు. సో మన ఐడియాస్ ఎలా ఉండాలి? సో ఈ ఇన్స్టిట్యూషన్ నేమ్ గీతాంజలి అంటే చెప్పండి. సో బుక్ పేరు, అందులో ఏంటంటే ఏవైతే మన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పోయమ్స్ ఉన్నాయో ఇవన్నీ కంపైల్ చేసి ఒక బుక్ కింద పెట్టారనమాట. దాన్ని గీతాంజలి అని నామకరణం చేశారు. ఆ గీతాంజలి అనే బుక్లో ఒక మంచి లైన్స్ ఉంటాయి. పెద్ద తాడేపల్లి లోటస్ హై స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని కె రుచిక అక్టోబర్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్-17 బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ దేవిప్రియ, సెక్రటరీ కరెస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్ రుచికను అభినందిస్తూ ఆశీర్వదించారు.
రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని, తమ పాఠశాలకు తమ గర్వకారణం అంటూ ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక గణేష్ నగర్లో ఆదివారం ఉదయం భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టిం మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గట్టిం సింధు, గట్టిం ప్రవీణ్, గురజడ్ ఆనంద్ కుమార్, పాండురంగారావు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రధాని మోడీ సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలన్నారు. దీని నిమిత్తం అందరూ మొక్కల పెంపకాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి మనసులో మాటని ప్రజలను జాగృతపరిచే దిశగా అనేక అంశాలని మన ముందుంచారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ. ఎక్కడో ఎడారిలో మొక్కలు నాటి అనేక రకాలైనటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి స్టోరీస్ ఈరోజు చూసాం మన్ కీ బాత్లో. అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు కలిగినటువంటి మన ప్రాంతంలో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటేదానికి ఒక ఉద్యమంగా చేపట్టాలి. అందుకే నా మొక్క నా శ్వాస. మొక్కను ఉంటే గనక ఆ మొక్క వృక్షమై మరి ఎన్నో పక్షులకు ఆవాసం ఇస్తుంది, మనకు నీడనిస్తుంది, గూడునిస్తుంది. అనేక రకాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యతైనటువంటి మరి పర్యావరణాన్ని మనం రక్షించాల్సిన నైతిక బాధ్యత ఉంది. అందుకే ప్రకృతిని ప్రేమించాలంటే కనుక మరి మౌలిక సదుపాయాలటువంటి మనం మన పర్యావరణాన్ని రక్షించాలి. కాబట్టి నదులను సంరక్షించాలి, అలాగే మొక్కలను పెంచాలి, అలాగే ప్లాస్టిక్ని నిర్మూలించాలి. అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి మొక్కలను ప్రతి ఒక్కరు నాటాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత భారతదేశం ఒక రంగంలోనే కాదు, ఆరోగ్య రంగంలో కానీ, సాంకేతికంగా కానీ, వైద్య కానీ, అన్ని రంగాల్లోనూ, వ్యాపారాభివృద్ధి కానీ అన్ని రంగాల్లోనూ కూడా ఒక మనిషి యొక్క సగటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా వరకు పెరగడం కూడా జరిగింది. భారతదేశంలో రైతులకి
ఒక చక్కటి డెవలప్మెంట్ అనేది మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చూస్తూనే ఉన్నాం. రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా మొత్తంలో 15,000 రైతు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మార్జినల్ రైతుల్ని అందులో చేర్చడం ద్వారా వాళ్ళకి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు వ్యవసాయం చేయడం కొరకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారందరినీ ఇందులో ప్రతి మండలానికి ఒక FPO క్రియేట్ చేశారు. అలాగే మన తాడేపల్లిగూడెం మండలంలో కూడా కృషి అమృత భారతి FPO పెట్టడం జరిగింది. రైతులకి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తూ ఉంది. వాళ్ళకి పరికరాలే కాదు, కోట్ల రూపాయల్లో వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం, హార్వెస్టర్లనే కాదు, వేర్ హౌస్లనే కాదు, రకరకాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేయడం, రైతుల్ని చేయడం కూడా జరుగుతుంది. అలాగే లోకల్ ఫర్ వోకల్ అని చెప్పి ప్రతిదీ భారతదేశంలోనే తయారవ్వాలి, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవడం కాదు అని ప్రతిదీ ఇండియాలోనే తయారు చేయడం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో DRDO సహకారంతో వీటిని రూపొందించడం, అలాగే ఇండియా నుంచి వేరే ఇతర దేశాలు ఇదివరకు ఫ్రాన్స్, జర్మనీ నుంచి మనం కొనుక్కోవడం జరిగేది. ఇప్పుడు వాళ్ళకే మన సాంకేతికను మనం అమ్మే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందంటే అది మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆయన భారతదేశం పట్ల ఆయనకున్న గౌరవం, అలాగే సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలన్న తపన. గట్టి మాణిక్యాలరావు గారు గతంలో మేమందరం కూడా పర్యావరణ రక్షణ మీద అనేక మొక్కలు నాటడం, తాడేపల్లి చారిత్రాత్మకంగా 1000 మొక్కలు నాటిన చరిత్ర కూడా మన జీకే ఫౌండేషన్ నుంచి గతంలో చేయడం జరిగింది. ఇవాళ నేనైతే మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఒక విషయం తెలియజేస్తున్నా. అతి సూక్ష్మమైనటువంటి వస్తువుల తయారీలో బంగారపు నగలు, అదేవిధంగా వాటి మీద తయారు చేసేటువంటి ఆభరణాల యొక్క రూపురేఖలను చేయడంలో కానీ, అదేవిధంగా పురాతన వస్తువులు అంటే పాత వస్తువులు వాటిని యొక్క సేకరణ, తద్వారా వచ్చేటువంటి గొప్పతనాన్ని, పనితనాన్ని చూపిస్తూ అదే మా జీవనాధారం కూడా నడుపుకుంటూ అనేక మందికి దాదాపుగా తాడేపల్లిగూడెంలో 72 మంది వర్కర్స్తో మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ కూడా మరి బెంగాల్ నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, అలాగే అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వర్కర్స్తో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే వస్తువుల యొక్క నిర్మాణంలో సూక్ష్మంగా తయారు చేసినటువంటి వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. గతంలో ఇలాంటి అనేక మందిని కూడా మనం పురస్కరించుకోవడం, వారికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకున్నా. దీనికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయసహకారాలు అందిస్తుంది. రాబోయే రోజులు ఇంకా మరింత సహాయసహకారాలు అందించాలని మేము కోరుకుంటూ, రంగస్థల కళాకారుల సంఘం 148వ సభా కార్యక్రమం సందర్భంగా సంగీత విద్వాంసురాలు చిక్కాల సుస్మిత నిర్వహించిన సంగీత కచేరీ ఆహుతులను అలరించింది. స్థానిక 3వ వార్డ్ మున్సిపల్ నాన్న కళ్యాణ మండపంలో శనివారం రాత్రి నిర్వహించిన సభకు సోరంపూడి వెంకటరమణ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సుస్మిత పాడిన బ్రోచెవారెవరురా, సీతమ్మ మాయమ్మ, శంభో శివశంభో వంటి ప్రసిద్ధ కీర్తనలను మధురంగా ఆలపించారు. మృదంగంపై సరస్వతుల హనుమంతరావు, వైలెన్పై సుబ్బారాయ్ వాయిద్య సహకారం అందించారు. ముఖ్య అతిథిగా కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బొద్దాల వెంకట్రామారావు, ఉడయార్స్ అకాడమీ అధ్యక్షులు దేవికారాణిలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ సభా పరిచయం చేశారు. కోశాధికారి మాసలు మాట్లాడారు. చిక్కాల సుస్మితకు కళా సత్కారం 4వ వార్డ్ పారిశుద్ధ్య పర్యవేక్షకురాలు నేతగాని రజనీకు ఉద్యోగ సేవా పురస్కారం, సీనియర్ రంగస్థల నటి రొక్కం లావణ్యకు ఆర్థిక సత్కారం చేశారు. మా పని ఎలా ఉందంటే ఎప్పుడు ఎక్కడ నిర్వహించుకుంటామో మాకే తెలియదు. క్రితం నెలలో వాణి పబ్లిక్ స్కూల్లో మహానుభావుడు కృష్ణ గారు, శ్రీమతి గారు, వాణి గారు అవకాశం ఇచ్చారు. అది గడిచిపోయింది. ఈ నెలలాగా అనుకుంటే అక్కడికి వెళ్తే మేము ఎప్పుడు నిర్వహించుకునే గీతా మందిరం ప్రాంగణం అంతా ఎంత ఎత్తు గడ్డి వచ్చేసి చెత్త చెదారం, దోమలు, నీరు. ఇంకా మేము అనుకున్నాం అలా కాదు, వీళ్ళందరూ కూడా రామన్ గారు వాళ్ళందరూ చెప్పారు, అలాగే రమావతి గారు, ఎందుకంటే ఎక్కడెక్కడ తిరుగుతారు, మా కళ్యాణ మండపంలో పెట్టుకోండి, మీరు కూడా సంఘం నిలవ ఉన్న సంఘం ఏమి కాదు కదా, మీరు రూపాయి అందరూ వేసుకుని చేసేదే కాబట్టి ₹1 ఖర్చు లేకుండా ఇక్కడ పెట్టుకుని అన్నారు. ఈవేళ సగం బరువు మాకు తీసేసారు. టీవీ టెక్నీషియన్లు ఐకమత్యంగా ఉండి యూనియన్ను బలోపేతం చేయాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాళ్ళ దివాకర్ అన్నారు. ఆదివారం ఏలూరు జూబ్లీ ఫంక్షన్ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శీలం రామకృష్ణ, సెక్రటరీ కల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. నేతలు మాట్లాడుతూ టెక్నీషియన్లు ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందిపుచ్చుకొని అప్డేట్గా ఉండాలన్నారు. మీకు యూనియన్ అండగా ఉంటుందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చర్చించారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు గ్రేష్మకుమార్, యూనియన్ సెక్రటరీ బొద్ద వెంకట్రావు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఏలూరు, భీమడోల్లో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మనకి ఒక యూనిటీ లేదు కాబట్టి ఆ రోజు మనం ప్రతి ఊళ్ళో ఒక సంఘాలు ఏర్పాటు చేస్తాం కాబట్టి తక్షణ బెనిఫిట్ కింద మనం కార్మిక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి, లేబర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి ఏ విధమైన పద్ధతులు అనుసరించాలనే ఉద్దేశంతో అప్పుడు మనం ఐఎఫ్పి వారి సలహాల మేరకు ఆ రోజున ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాం. ఆ మేరకే మనం చాలా యూనియన్లో పిఓసి కార్డు అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రాసెస్ జరిగింది కానీ లాస్ట్ మినిట్ లో కార్డు అనేది రాలేదు చాలా మందికి. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. మీరు అందరూ కూడా ఆధార్ కార్డు డీటెయిల్స్ అని ఇస్తే మీ జిల్లా మీ కార్యవర్గంలో వాళ్ళు కూడా ఇప్పుడు పిఓసి లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి మీకు ఆ సైడ్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పిఓసి కార్డు అనేది మీకు తెప్పిస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ మనం ఏం చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాలన్నా, లేదా మన టెక్నికల్ పరంగా అప్డేట్ అవ్వాలన్నా, ఇలాంటి ఉచిత ట్రైనింగ్ కార్యక్రమాలు జరగాలన్నా యూనియన్ కి మీరు సహకరించాలి. యూనియన్ మనకి ఏమి ఇచ్చింది అనేది కాదండి. యూనియన్ మనం ఏ విధంగా ఉపయోగపడ్డాము, కొంతమంది ఆర్థికంగా బాగుండొచ్చు, కొంతమంది మిడిల్ గా ఉండొచ్చు, కొంతమంది ఏమి లేకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ యూనియన్ అనేది కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటి అనే భావంతో మాత్రమే యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఆదివారం ఉదయం నరిసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక శ్రీ ఆంజనేయ శక్తి కేంద్రంలో మారిశెట్టి నరసింహమూర్తి ఆధ్వర్యంలో మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తమరాడ చిన్న, ఇమ్మంది బెనర్జీ, గంగాధర్రావు, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యావరణ సంరక్షించే బాధ్యత భాగంగా మనకి శక్తికి మించిన మొక్కలు నాటాలని వారు పిలుపునివ్వడం, దానిలో ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో బాగా ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్ అనే వ్యక్తి ఒక సంకల్పం చేసుకుని ప్రతిరోజు ఒక మొక్క నాటడం, అంతేకాకుండా మొక్కలు నాటే భాగంలో అతనికి ప్రమాదం జరిగి కాలు ఇరిగిపోయినప్పటికీ కూడా సంకల్పాన్ని పక్కన పెట్టకుండా ప్రతిరోజు తన తల్లిని తలుచుకుని ఒక మొక్క నాటడాన్ని అతని ధైర్యం కోల్పోకుండా చేసినందుకు రాజశేఖర్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అభినందించడం జరిగింది. అంతేకాదు ప్రజలందరికీ కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు, వోకల్ ఫర్ లోకల్, అంటే లోకల్ ప్రొడక్ట్స్ని, మై ప్రోడక్ట్ని ఎక్కువ మందిని ప్రోత్సహించాలని ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే లోకల్ మేడ్ అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ప్రోత్సహిస్తారో లోకల్ వ్యాపారాలు అభివృద్ధి జరిగి భారతదేశ అభివృద్ధి ఆర్థికంగా జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ మనసులో మాట ద్వారా జాతీయ విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనతో పంచుకుంటున్న విషయం దేశ ప్రజలందరికీ కూడా తెలిసింది. మరి 114వ భాగంగా ఈ రోజున నరేంద్ర మోదీ గారు ఎన్నో ఆసక్తికర విషయాల్ని దేశ ప్రజలతో పంచుకోవడం జరిగింది. స్వచ్ఛ భారత్కి అత్యంత విలువ ఇచ్చి మరి ఆ రోజున ఏదైతే సముద్రం చుట్టూ తీరనున్న ప్రాంతాల్లో రమ్యకృష్ణ గారు అనే ఒక మహిళ ఆమె మిత్ర బృందం ద్వారా సముద్రపు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని శుభ్రపరిచిన విషయంతో పాటు మరి ఆయన అమెరికా పర్యటనలో భాగంగా సుమారుగా ఎన్నో సంవత్సరాల భారతదేశ జాతీయ సంపదని అక్కడి ప్రభుత్వం మళ్ళా మనకి తిరిగి ఇచ్చినటువంటి విషయాన్ని మనతో పంచుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా కేరళలోని సుబ్రహ్మణ్యం గారు అనే ఒక వ్యక్తి మరి ఏదైతే పాడైపోయిన వస్తువుల్ని తిరిగి పునర్జీవం కల్పించి సుమారుగా 74,000 కుర్చీల్ని ఆయన మరమ్మతులు చేసి ప్రభుత్వ ఆఫీసుల్లో వాటిని బహుమతికి ఇచ్చినటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల ఆఖరు వారం వీక్షించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం తర్వాత సభ్యత నమోదు కార్యక్రమం మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జిల్లా స్థాయిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం స్థాయిలో కూడా సక్రమంగా చేస్తున్నారు.
10,500 సభ్యత్వం నమోదైంది నియోజకవర్గంలో. మన్ కీ బాత్ కార్యక్రమం 114 మన్ కీ బాత్ కార్యక్రమం శ్రీ ఆంజనేయ శక్తి కేంద్రం 80 బూతులో వీక్షించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మోడీ గారు ప్రవేశపెట్టిన కాడి నుంచి నాయకులు కార్యకర్తలు సక్రమంగా జరిపించడం జరుగుతుంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోళ్ల గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఏలూరు జిల్లా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్డియాలజిస్ట్ జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ రితీష్ చే ఉచితంగా గుండె పరీక్షలు చేశారు. ఆప్థమాలజీ డాక్టర్ జి తేజస్విచే ఉచిత కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఒక వస్తువుని కొన్నప్పుడు కానీ మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ మీరు కట్టే ప్రతి రూపాయికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కొస్తున్నారు, ఆ వస్తువు పాడైపోయింది, లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, లేదంటే ఒక టీవీ కొనుక్కొచ్చారు, దానికి 1 సంవత్సరం వారంటీ ఉంది, కానీ ఆ వారంటీ టైం అయ్యే లోపలే అది పాడైంది. మనం వెళ్తే వాళ్ళు లేదు మేము రిపేర్ చేయము అనే మాట అన్నప్పుడు ఈ వినియోగదారుల హక్కులు అనేవి పనికొస్తాయి. అంటే ఉపయోగించుకోవాలి అక్కడే మనం, ఎందుకంటే అది మన హక్కు. ప్రతి విషయంలో మనకు హక్కు ఉంటుందండి. మీరు కొనే బట్టకు కానీ, మీరు కొనే బండికి కానీ, మీరు కొనే తిండికి కానీ. ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, మనం పాడైపోయిన వస్తువులు కొనకూడదు, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. ప్రత్యేకంగా తినే వస్తువుల్ని చాలా గమనించి తినాలి. ఎందుకంటే ఇవాళ రోజు గ్రామంలో కార్డియాలజీ డే ఈ రోజు సందర్భంగా ఏదైనా మెడికల్ క్యాంప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని వెంటనే మన విజయ హాస్పిటల్ రిజిస్టర్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్ సంబంధించి మనకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే మీ అందరికి కూడా ఫ్రీగా టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇచ్చి ఏదైనా ఆపరేషన్ గట్రా పడాల్సి వస్తే మాత్రం ఆధార్ కార్డు అవి ప్రాసెస్తో మీకు ఉచితంగా ఆపరేషన్ చేసే విధంగా ఈరోజు మనకి క్యాంప్ తీసుకురావడం జరిగింది. వినియోగదారుల అందరూ కూడాను మరి నాణ్యమైన వస్తువును కొనుక్కోవడంలో చొరవ చూపించకుండా కొంచెం చీప్ క్వాలిటీ మొగ్గు చూపడం కారణంగా మనందరం కూడా మోసాలకు గురవుతూ ఉంటాం. దానికి మనందరం కూడా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే రోడ్డు మీద దొరికేటటువంటి చిరునామా లేనటువంటి వస్తువులు మనం కొనుక్కోవడం తగ్గించాలి. కారణం ఏంటంటే రోడ్డు మీద ఉండగా ఒక వస్తువు కొనుక్కుంటామండి, ఆ వస్తువు ఒకవేళ నాణ్యమైనది కాదు, మనకు ఏదైనా ఇబ్బంది కలిగింది, ఎవరినైనా అడగలుగుతాం, మనం ఎవరి మీద కంప్లైంట్ చేయగలుగుతాము. అదే ఒక వస్తువు ఒక చిరునామా ఉన్న చోట మనం వస్తువు కొన్నాం అనుకోండి, తిరిగి వెళ్ళి మనకు ధైర్యం లేకపోతే ఇంకేతం తీసుకుని వెళ్ళైనా కానీ మీ దగ్గర వస్తువు కొన్నాము, మాకు ఇటువంటి ఇబ్బంది కలిగింది, ఇటువంటి చౌకరకం వస్తువుల్ని నాణ్యత లేని వస్తువుల్ని మీరు మాకు అందించిన కారణంగా మేము నష్టపోతున్నాము, మా గ్రామంలో మీ యొక్క సేవ మాకు అవసరం లేదు అని చెప్పేసి మనం వాళ్ళని తిరిగి ప్రశ్నించగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ వారి నంది పురస్కార అవార్డు పట్టణానికి చెందిన సోముశెట్టి నాగవెంకట సుబ్రహ్మణ్యంకు లభించింది. తాడేపల్లిగూడెంలో ఆలయాల్లో జరిగే అన్న సమారాధనకు అతి తక్కువ ధరతో వంటకాలు అందిస్తున్న ఈయన సేవా దృక్పథానికి ప్రతీకగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యంకు భోగవల్లి రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ నవరత్నాల టీం శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయం తరపున అభినందనలు తెలియజేశారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని కూరగాయల మార్కెట్లో ఈ ఆదివారం కూరగాయల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉల్లిపాయలతో పాటు దోసకాయలు, బీరకాయలు, దొండకాయలు తదితర కూరగాయల ధరలు కిలో 50 రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఉల్లిపాయల ధర స్థిరంగా కొనసాగుతుండగా మిగిలిన కూరగాయల ధరలు మాత్రం కొంత శాతం తగ్గాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు ఉందండి. టమాటాలు కేజీ 40, క్యారెట్ కేజీ 40, బీరకాయలేమో కేజీ 50, బెండకాయలు 40, బంగాళాదుంపలేమో కేజీ 50, దొండకాయలు కేజీ 40, కాకరకాయలు అరకే 30. కానీ కూరగాయలు అన్నీ కూడా సౌకర్యంగానే ఉన్నాయండి. ఈ వారం ఉల్లిపాయలు బాగా తగ్గిందండి. 3 కేజీలు 100 రూపాయలండి. ఆనపకాయ కాయ 20 రూపాయలు, చిక్కుడుకాయలు అయితే పావుకి 20 అండి.
క్యారెట్ కేజీ 40. అన్నీ బాగానే ఉన్నాయండి. పోయిన వారం మీద ఈ వారం బాగా కొద్దిగా సాగుగానండి, పర్వాలేదండి. కానీ ఉల్లిపాయల రేటు తగ్గింది కాబట్టి జనం అందరూ వస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.